రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక మొత్తంగా చూసుకుంటే తెలంగాణ రాజకీయాల్లో హేట్ స్పీచ్ బిల్లు ఒక పెను దుమారాన్ని రేపుతుందని చెప్పుకోవాలి. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే మరి విద్వేషపూరిత ప్రసంగాలు ఉన్నాయో వాటికి అడ్డుకట్ట వేయడానికి మాత్రమే మేము ఈ బిల్లు తీసుకొస్తున్నామంటూ అటు అధికార పార్టీ చెప్తుంటే మేము పూర్తిగా వ్యతిరేకమంటూ ప్రతిపక్షాలు అయితే కూడా తమ గళాన్ని వినిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి పైల కృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు, హలో కృష్ణారెడ్డి గారు, హేట్ స్పీచ్ బిల్లుకి అయితే కూడా మరి బీజేపీ నేతలు చాలా మంది కూడా మేము ఈ బిల్లుకు వ్యతిరేకం అంటూ చెప్తున్నారు. కేవలం ఇది కక్షపూరిత బిల్లు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా బిల్లుకి వ్యతిరేకిస్తున్నామంటూ కూడా ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. మరి ఎందుకు అంటే వ్యతిరేకం ఎందుకు? మరి ఇప్పుడు అధికార పార్టీ ఏమో కేవలం విద్వేషపూరిత ప్రసంగాలకు అడ్డుకట్ట వేయడానికి మాత్రమే మేము ఈ బిల్లు తీసుకొస్తున్నాము, మానవ హక్కులను హరించేటువంటి అంశాలు ఏవి బిల్లులో లేవు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? మేడం, ముందుగా మీకు ప్రేక్షకులకు అలాగే చర్చా వేదికలో పాల్గొంటున్న పెద్దలందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏదైతే ఇందాక బిల్లుల అంశాలు కానీ మీరు మాట్లాడారు, అలాగే ఇందాక బీఆర్ఎస్ నాయకులు కూడా విన్నాము. ఏంటంటే సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతుంది కానీ టీవీ డిబేట్లలో మాట్లాడుతున్న అంశాలతో అంటే నాయకులు మాట్లాడుతున్నది కానీ, అలాగే ఒక బాధ్యతాయుతమైన పదవిలో సీఎం పదవిలో కూర్చున్న వ్యక్తి కానీ లీడర్ ఆఫ్ అపోజిషన్ వ్యక్తులు కానీ మాట్లాడుతున్న భాషలు ఏంటంటే ఈరోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఎందుకంటే అసలు సమస్యను పక్కదారి పెట్టి ఇచ్చేసి ఎవరెన్ని బూతులు తిట్టారు, ఎవరెంత రౌడీయిజంగా మాట్లాడారు, గుండాగిరిగా మాట్లాడారు, అదే హీరోయిజం అనుకుంటున్నారు. ప్రజలు కూడా ప్రజలను ఆల్మోస్ట్ అలా ఆ ట్రాప్ లోకి తీసుకొచ్చారు. ఇవాళ మా నాయకుడు ఇంత గట్టిగా తిట్టేయండి అంటే తెల్లారి ఇంత గట్టిగా మా నాయకుడు కౌంటర్ ఇచ్చేయండి అనేది ఉంది. కానీ ఇందులో ప్రజా సమస్యల గురించి మాట్లాడినరు, ఒక సమస్యను పరిష్కరించడానికి చర్చ జరిగింది అనేది కానీ ఒక విధానపరమైన ఎక్కడ కూడా జరగట్లేదు. ఏదన్నా పబ్లిక్ మీటింగ్ పెట్టినా తిట్టుకోవడం తప్ప ప్రజా సమస్యల గురించి కానీ ప్రజలకు భవిష్యత్తులోకి చేస్తామని కానీ ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నిస్తున్నామని చెప్పేసి అపోజిషన్ చెప్పట్లేదు. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా పెద్ద పెద్ద మీటింగ్లు పెడితే కూడా అక్కడికి వెళ్ళి కూడా అమనాభూతులు తిట్టడం, ఇక ఆ భాషలు మనం మాట్లాడలేము. కానీ ఎందుకంటే నోటికొచ్చిన పదాలు వాడడము, ప్రజా సమస్యల గురించి అసలు ఎక్కడ అడ్రస్ చేయకపోవడము, వాళ్ళు చేస్తున్న ప్రభుత్వము సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు చెప్పుకోకుండా ప్రతిపక్షాలను తిట్టుకోవడము, ఎంతో సెన్సేషన్ చేసుకోవడము. రేపొద్దున ఆ రెండు తిట్ల గురించి ప్రతి ఛానల్లో చర్చ జరగాలి, డిబేట్ జరగాలి, వాళ్ళ పేరు ప్రజలలో నానాలి. మా నాయకుడు గొప్పడంటే మా నాయకుడు గొప్పడా, అంతే తప్ప ప్రజా సమస్యల గురించి ఎక్కడ డిస్కషన్ లేదు. నేను సింపుల్ గా చెప్తుంది మేడం, ఆ కామారెడ్డిలో వరదలు వచ్చి 6 నెలల పైన అయిపోయింది. డివైడర్ కూలగొట్టిండ్రు. ఈ రోజు వరకు ఆ డివైడర్ కూలగొట్టిన దానికి మళ్ళీ డివైడర్ కట్టించిన పాపాన పోలేరు. ఆ రోడ్డును అగమ గోచరంగా పెట్టిండ్రు. అంటే సమస్య గురించి మాట్లాడటం లేరు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు నువ్వు గొప్పనా నేను గొప్పనా కానీ సమస్యను ఎత్తి చూపించి దానికి పరిష్కార మార్గాన్ని ప్రభుత్వం నుంచి రాబట్టే విధంగా ప్రతిపక్షాలు కొట్టట్లేదు, ప్రభుత్వము దానికి కూడా ప్రిపేర్గా లేదు. ఎవరైనా తీద్దామంటే కూడా వ్యక్తిగత విమర్శలకు పోవడము, వ్యక్తిత్వ అననాలకు పారిపోవడము. ఇక అక్కడ ఏంటంటే అనకూడని మాటలు మాట్లాడము, అన్పార్లమెంటరీ మాట్లాడి ఆ చర్చను రచ్చరచ్చ చేసి దాన్ని పక్కదారి పట్టించే విధంగా ప్రభుత్వం నాటకాలు ఆడుతుంది. దానికి ప్రతిపక్షాలు అదే ట్రాప్ లో ఉంటున్నాయి. మేమేం తక్కువ తినలేమని వీళ్ళు, వాళ్ళేం తక్కువ, వాళ్ళని మేము ఎందుకు తక్కువ అనాలని వీళ్ళు. ఇదే కానీ ప్రజా సమస్యలకు అనేది ఎక్కడ రావట్లేదు. ఈ బిల్లు విషయంలో దీంతో ప్రజలకు ఉపయోగపడేది ఏమీ లేదు. ఎంతసేపు ఏంటంటే ఒకరిని భయపెట్టించుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు అధికార పక్ష సభ్యులను అందరూ ఎత్తి చూపే విధంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళను కొంత కంట్రోల్ చేయడానికి ఈ యొక్క తీసుకొస్తున్నారు. కానీ ఇందులో కూడా కొంత పారదర్శక ఉండాలి. అఖిలపక్షాన్ని లేదంటే ఏదన్నా సెలక్షన్ కమిటీకి ఇచ్చేసి ఎలాంటి అంశాలను పొందుపరచాలి, ఈ యూట్యూబ్ ఛానళ్ల మీద కూడా కొంత నియంత్రణ ఉండాలి. భాష అనేది సభ్య తలదించుకునే విధంగా ఉంది. వ్యక్తిత్వ అననాలకు పాడుపడుతున్నారు. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకు కానీ వ్యక్తిగత హోదాలో ఉన్న వాళ్ళకు కానీ ఒక డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వ్యక్తులను కానీ తలా తోక తెలియని వాడు కూడా ఓపెన్ చేస్తున్నాడు, యూట్యూబ్ ఛానల్ పేరు పెడుతున్నాడు, సెన్సేషన్ గురించి
ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అక్కడికి వచ్చేసి వాక్ స్వాతంత్రం అంటున్నారు. వాక్ స్వాతంత్రం అంటే ఏంది? ఉమ్, సమస్యను ఎత్తి చూపించు, నువ్వు నిలదీయు. ఎవరైనా తప్పు చేస్తే తప్పును మాట్లాడు. నువ్వు లా భాష, ఈ భాష, ఆ భాష ఏది నోటికి అది అది సెన్సేషన్ కావాలి, దానికి వ్యూవర్స్ పెరగాలి, లైక్ పెరగాలి. దాన్ని కానీ అపోజిట్ లో ఆ వ్యక్తులకు ఎంత ఇది అవుతుంది అనేది లేదు. ఉమ్, ప్రజల సమయంలో ప్రజలతో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలను కానీ, ఎంపీలను కానీ, మంత్రులను కానీ, ముఖ్యమంత్రి స్థాయిల వ్యక్తులను కూడా వీళ్ళకున్న అధికారం ఏంది? ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినంత మాత్రాన ఉమ్, నేను అనేది తప్పు అంటే మా పార్టీ తరఫున ఇది చేసినాం, కానీ ఇవన్నీ మీద అఖిలపక్షంతో చర్చ జరగాలి. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నప్పుడు వాళ్ళకున్న అర్హత ఏంది? 10th ఇంటర్మీడియట్ కూడా చదివినవాడు కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాడు, ఉమ్, నోటికి వచ్చిన భాష మాట్లాడుతున్నాడు. అసలు సమస్య ఏందో తెలియదు, విషయం ఏందో తెలియదు. ఉమ్, అసలు ఇప్పుడు మనము మీ ఛానల్లో కూర్చుంటే మీ ఛానల్లో మాట్లాడేటప్పుడు కానీ, వార్తలు చదివేటప్పుడు కానీ ఎంత విషయ పరిజ్ఞానంతో ఎంత విడమర్చి ప్రజలకు అర్థమయ్యే విధంగా సమస్యను చెప్తాము, దానికి పరిష్కారాలు చెప్తాము. అదే యూట్యూబ్ ఛానల్లో ఉంది అది. 10th ఇంటర్మీడియట్ చదివినోడు కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేసి ఎవరిని పడితే వారిని ఎంత పడితే అంత మళ్ళీ ఏదన్నా పార్టీల తరపునో ఎవరో ఒకరు కౌంటర్ చేస్తే దానికి కులాలకు మతాలకు కట్టేసి దాన్ని రచ్చరచ్చ చేయడము ఎందుకు, ఎంతవరకు ఇదవుతుంది? వారికి కుటుంబం ఉంటుంది, వీరికి కుటుంబం ఉంటుంది. ఒక భాష మాట్లాడేటప్పుడు ఒక సమాజంలో ఒక హోదాకి వెళ్ళిన తర్వాత నువ్వు ప్రశ్నించదలుచుకుంటే ప్రజాస్వామ్యయుతంగా నువ్వు ప్రశ్నించి, కానీ నోటికొచ్చిన భాష వాక్ స్వాతంత్రం ముందుకు వచ్చింది కదా, వాడు వీడు ఇంకా నోటికొచ్చింది ఏం తక్కువ అంత. ఉమ్, ఇంకా అమ్మనక్క దాకా కూడా ఇండైరెక్ట్ గా బాగా మాట్లాడే పరిస్థితికి వచ్చిండ్రు అంటే, ఉమ్, ఇంకా కామెంట్లు ఆ స్థాయికి వచ్చిందంటే వాళ్ళ వ్యక్తిత్వ జీవితాలు ఎలా ఉండాలి? ఒకసారి సమాజం కూడా ఆలోచన చేసుకోవాలి కదా. ఈ రోజు ప్రతి ఒక్కరికి గౌరవ మర్యాదలు పోతున్నాయి. ఎందుకు అంటే ఇలాంటి భాషను ఎంకరేజ్ చేసిన మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కానీ, గతంలో బీఆర్ఎస్ వచ్చినప్పుడు కానీ కె చంద్రశేఖరరావు గారు మాట్లాడిన భాషకు పునాదేశిండ్రు. వీళ్ళు దినదిన గంట అభివృద్ధి లాగా వీళ్ళు ఒక్క భాషకి ఇంకొక పదం, ఇంకొక పదానికి ఇంకొక భూత పదం, ఇంకో భౌత పదము పెంచుకుంటూ పోతున్నారు తప్ప దీనికి అడ్డుకట్ట లేదు. దీనికి అడ్డుకట్ట వేయాలంటే అఖిల పక్షంలతో చర్చ జరగాలి, లేదంటే సెలక్షన్ కమిటీ ఇవ్వాలి. దీని మీద సమగ్రమైన మేధావులతోటి చర్చ జరగాలి. అలాగే ఏవైతే సీనియర్ జర్నలిస్టులు ఉన్నారో, ఏదైతే వాళ్ళ జర్నలిస్టు యూనియన్ ఉందో, ప్రభుత్వం గుర్తించిన యూనియన్, వాళ్ళతోటి చర్చించి దీంట్లో ఏ అంశాలను పెట్టాలి, ఎంతవరకు వాళ్ళకు లిమిట్ ఇవ్వాలి. మీరు మాట్లాడండి ఏ అంశమైనా, కానీ వ్యక్తిగత విమర్శలకు పోకుండా సమస్యను ప్రజలకు చూపించాలి, కానీ వాడంతా వీడంతా అనే విధంగా ఏ ఛానల్లో ఉండకూడదు. అది సభ్య సమాజము ఉంచుకోవాలి. ఈ రోజుకి ఎక్కువవుతుంది, కక్ష సాధింపు చర్యలు ఎక్కువైతున్నాయి, వ్యక్తిగత దాడులు అవుతున్నాయి. దీనితోటి కూడా సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులలో వచ్చిన భాషలతోటి కూడా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ తోటి కూడా వ్యక్తిగత దాడులకు పూనుకుంటున్నారు. దీంతో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేసి ప్రజా సమస్యలు అనేది ఉత్పన్నమవుతాయి. కాబట్టి హేట్ స్పీచ్ బిల్లుకు సంబంధించి రెడ్డి గారు, ఇప్పుడు సెక్షన్ 4 ప్రజాస్వామ్యానికి ఒక డెత్ వారెంట్ గా కూడా పరిగణిస్తున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి మీ కంక్లూజన్ ఏంటి? మేడం, ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న దాంట్లో మనం అందరం కూడా డిస్కస్ చేస్తున్నామో ఇందులో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రభుత్వాన్ని ఎవరిని ప్రశ్నించకూడదు అనే విధంగా ఉంటే కనుక చాలా ఇబ్బందికరము. ఇది ఒకరిద్దరికి కాదు, ప్రజాస్వామ్యానికే చాలా ఇబ్బందికరము. కానీ ఇక్కడ జరుగుతున్న అంశాలలో ఏంటంటే కొంత ఒక 10% తప్పు జరిగితే దాన్ని 90% వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుంది. ఇందాక యూట్యూబ్ ఛానల్ విషయంలో అడిగినాను. ఇప్పుడు మాట్లాడినప్పుడు మనం కొన్ని అంశాలు మాట్లాడినాం. ఎందుకంటే వార్తా సేకరణ వాళ్ళకి అసలే ఉండదు. ఎక్కడనో వచ్చిన సబ్జెక్ట్ ను పట్టుకొని ఇక్కడ కూర్చొని ఒక గంట డిబేట్ చేస్తారు. అది ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, అక్కడ జరిగిన అంశం ఒకటి ఉంటుంది, మాట్లాడే అంశం ఒకటి ఉంటుంది. అది ప్రజలను తప్పదారి పోయే విధంగా ఉంటుంది. ఇప్పుడు అదే మీ ఛానల్ ఉందనుకోండి, జిల్లాకు ఒకరు ఉంటారు, కాన్స్టిట్యున్సీకి ఒకరు ఉంటారు, మీ వార్తా సేకరణ అంటే రిపోర్టర్స్ ఉంటారు, అక్కడ జర్నలిస్టులు ఉంటారు. ఈ యూట్యూబ్ ఛానళ్లకు ఎక్కడ ఎవరు ఉండరు, ఒక్కడే కూర్చుంటాడు, పొద్దున్న లేస్తాడు, ఇక ఎవరిని పడితే ఎట్లా పడితే అట్లా ఎక్కడికి వెళ్ళి వార్త సేకరిస్తున్నాడో, ఎక్కడికి వెళ్ళి వస్తుందో, ఇన్పుట్ ఎక్కడిదో తెలియకుండా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన ఛానల్లో కానీ ఎక్కడైనా జనరల్గా ఒక 2-3 సెక్షన్స్ ఉంటాయి. రిపోర్టర్ ఉంటారు, వారి పైన ఇంకొకరు ఉంటారు, వారి తర్వాత
స్క్రిప్ట్ రైటర్ ఉంటారు, అంటే డెస్క్ ఉంటుంది, అవును. దాని తర్వాతనే ప్రింట్ అవుతుంది. ఉమ్, ఇంత సబ్జెక్ట్ కరెక్షన్ ఉంటుంది. ఈ యూట్యూబ్ ఛానళ్ళకు ఏది ఉండదు, నోటికి వచ్చినట్టు మాట్లాడేసి ఎక్కడో వచ్చిన అంశాన్ని ఎక్కడో విన్నదాన్ని ఇంత 10% ఉంటే దానికి 100 రకాలుగా కలర్స్ అద్దేది, ఉన్నది లేని లేని ఉన్నట్టు చేయడము పెద్ద తప్పు అవుతుంది. దీంతో ప్రజలు అపోహపడే విధంగా ఉంటుంది. ఆ అభద్రతా భావానికి అంటే అంటే భయపడే విధంగా ఉంటుంది. మొన్న పెట్రోల్ విషయంలో కూడా ఇట్లా అయిపోతుంది అట్లా అయిపోతుంది అంటారు. ఉమ్, గ్యాస్ అయిపోయింది, ఇది అయిపోయింది. యూట్యూబ్ ఛానళ్లలో మెయిన్ వచ్చుట్లా ఉమ్, పెట్రోల్ బంకులలో ఫుల్ ఉన్నది. ఇవాళ నేనే బండి పెట్టుకొని పోతే పెట్రోల్ బంకులు ఒక్క మనిషి లేడు. ఏందయ్యా లేరంటే, ఉమ్, అన్న ఒక్కొక్కరు మొత్తం ఫుల్ చేయించుకొని పోయినరు, ఇక నా వారం రోజుల దాకా ఎవరు కనపడట్లేరు బంకులలో అని అంటుంది. అంటే ఇలాంటి పరిస్థితులు ఎందుకు కలుగజేస్తున్నారు? వాళ్ళు పోయి చూసింది లేదు, వాస్తవం ఏందో తెలియదు, అక్కడికి ఇన్పుట్ ఎట్లా వస్తుందో తెలియదు. ఏదో సెన్సేషన్ గురించి ఒకటి రాస్తే అది 100 మందికి స్ప్రెడ్ అవ్వాలి, అవును. నాకు వ్యూస్ రావాలి, లైక్స్ రావాలి. ఉమ్, ఇదొకటి. ఇంకోటి ఇందాక పశుపతి గారు పెద్దలు అన్నారు, కానీ అర్హత అనేది దాని గురించి నేను ప్రశ్నించడం అనేది, అర్హత అనేది ప్రతి దాంట్లో మనం అడుగుతున్నాము. ఉమ్, ఇది పొలిటీషియన్స్ కూడా అర్హత ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలు ఓట్లేసి గెలిపిస్తేనే వాళ్ళకి అర్హత వస్తుంది. నేను పోటీ చేసినంత మాత్రాన నాకు అర్హత రాదు. ప్రజలు నన్ను గెలిపిస్తేనే అది అర్హత సర్టిఫికేట్. ఒక కాలేజీలో నువ్వు చదువుకుంటే సర్టిఫికేట్ ఇస్తేనే ఆ సర్టిఫికేట్కి వాల్యూ ఉన్నట్టు, నేను గెలిచి నాకు ఎలక్షన్ ఆఫీసర్ ఒక సర్టిఫై చేస్తేనే దానినే అర్హతగా ఒక పొలిటీషియన్స్ గా ఉంటున్నాను తప్ప ఎమ్మెల్యే గానో జెడ్పీటీసీ గానో ఎంపీటీసీ గానో అది అర్హత సర్టిఫికేట్. అంతేగాని నేను పోటీ చేసినో నేను అనుకుంటేనో కావట్లేదు. ఉమ్, నేను ఇప్పుడు 15 ఏళ్ల నుంచి తిరుగుతున్నాను. ఒకసారి పోటీ చేసినాను, 2 సార్లు నామినేషన్ దాకా Okay. నాకు వచ్చింది. ఎప్పుడు నామినేషన్ వేసుకోమని చెప్పేదాకా అక్కడ దాకా వచ్చిన తర్వాత కూడా పోతే నేను ఎమ్మెల్యేని కాలేను. అక్కడ ఏంటంటే ప్రజలు ఎన్నుకున్నాక ప్రజల ద్వారా ప్రభుత్వ అధికారి ఒకరు సర్టిఫికేట్ ఇస్తే ఆ సర్టిఫికేట్ ద్వారానే రైట్. ఆయన ప్రజాప్రతినిధి అవుతున్నాడు. అవును. అంతే తప్ప మనం ఏంటంటే కొన్ని మాట్లాడుకునేటప్పుడు సబ్జెక్ట్ అనేది కరెక్షన్స్ అనేది విషయము తప్పుగా అనుకోవద్దు పశుపతి అన్న గారు. ఎందుకంటే విధానపరమైన కొన్ని ఉంటాయి, మనం అవన్నీ చూసుకొని మాట్లాడుకోవాల్సిన అంశాలు ఉన్నాయి కాబట్టి ఉమ్, అందరూ ఏ విధంగా అనుకోవద్దు. ఎందుకంటే ఈ యొక్క బిల్లు అంశం అయితే క్షుణ్ణంగా చర్చ జరగాలి, అన్ని వర్గాలతోటి చర్చ జరగాలి, మేధావులతోటి జరగాలి, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ తోటి జరగాలి, రాజకీయ Yes. నాయకులతోటి జరగాలి, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నోళ్ళతోటి కూడా జరగాలి. ఎందుకంటే ఈ మధ్య పోలీసు వాళ్ళను కూడా విపరీతంగా సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ చేస్తున్నారు. డైరెక్ట్ లైవ్ లో ఉండి ఏ అర్హత లేకుండా ఒక అధికారికి ఫోన్ చేసి అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పానో ఏందో ఆయన వాళ్ళకు నేను చూసినండి. అంటే జనరల్ గా పోలీసు వాళ్ళకు ఉండే ప్రెజరు ఎవరికి ఉండదండి. డే అండ్ నైట్ పనిచేస్తారు. మనము ఒక గంట సేపు లేట్ చేసేసి ఆఫీస్ లో అంటే మనం మన పిల్లలు చేసినా మనం ఒప్పుకోము. Yes. వాళ్ళు ఏ నైట్ పడుతుందో, ఏ పొద్దున పడుతుందో, పండగలు ఉన్నాయి, పబ్బాలు ఉన్నాయి, ఏ మూడ్ లో ఉంటాడో, ఏ విధంగా మాట్లాడతాడో తెలియదు. వీళ్ళు లైవ్ నుంచి ఫోన్ చేసేసి ఏది పడితే అది మాట్లాడడము. అధికారులకు డైరెక్ట్ వీళ్ళు ఫోన్ చేయాల్సినది ఇది లేదు. అది ఎందుకంటే వాళ్ళు ఏదన్నా ఉంటే సమస్యను అక్కడికి వెళ్ళి స్టేషన్కి వెళ్ళి అక్కడ క్లారిఫై తీసుకోవాలి. కానీ లైవ్ లో పెట్టి ఫోన్ చేస్తే ఆయన ఏదో మూడ్ లో ఏదో మాట్లాడితే సిఐ గారు ఇట్లా మాట్లాడారు, ఎస్ఐ గారు ఇట్లా మాట్లాడారు, ఏసీపీ గారు ఇట్లా మాట్లాడారు. మీరు అన్నట్టుగా కరెక్ట్ గా ఖచ్చితంగా నియంత్రణ అనేది ఉండాలి. అండ్ అదే విధంగా మీరు అన్నట్టుగా మేధావులతో చర్చ అనేది ఖచ్చితంగా జరగాలి. అండ్ అదే విధంగా